హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో మనం ఇక్కడ వచ్చేసి డిస్కస్ చేసుకున్నది ఫోరెక్స్ రిలేటెడ్గా మనం ఏదైతే సజెషన్ ఇచ్చినామో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో మీరు కన్నా గమనిస్తే కన్నా May 5th ఈవినింగ్ వచ్చేసి నేను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 11:05 AM వచ్చేసి నా టార్గెట్ 4602 అనేసి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా మనకి ఇక్కడ వచ్చేసి 25 పాయింట్స్ మన స్టాప్ లాస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది అనమాట. కానీ టార్గెట్ వచ్చేసి 50+ పాయింట్స్ దాకా 100% మూమెంట్ ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇంత క్లారిటీగా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నది పాయింట్ ఇక్కడ. సో చాలా సింపుల్ అండి. మీరు కనుక గమనిస్తే కనుక ఖచ్చితంగా ఈరోజు మార్నింగ్ అనుకున్న విధంగానే టార్గెట్ అనేది రీచ్ అయింది. కానీ ఈ రీచ్ అయినా కానీ అంటే మోర్ దెన్ ఒక స్టాండర్డ్ లాట్స్కి అప్రాక్సిమేట్లీ $5,200 దాకా మూమెంట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. మీరు కనుక గమనిస్తే కనుక ఇది మన ఓన్ ఇండికేటర్ అనమాట. ఫోరెక్స్ రిలేటెడ్గా మనం ప్రిపేర్ చేసుకోవడం జరిగింది అనమాట. ఫోరెక్స్ రిలేటెడ్గా మనం ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. మీరు కనుక ఇక్కడ గమనిస్తే కనుక మనకు నిన్న ఏదైతే మనం ఇచ్చిన టైంలో వచ్చేసి మనకు ఒక క్లారిటీగా ఒక ఇండికేటర్ అంటే మనకంటూ ఒక సిగ్నల్ అనేది రావడం జరిగింది, ఒక పివోట్ పాయింట్ సపోర్ట్ తీసుకుంటూ. సో ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో నాకు అనిపించింది డామ్ షూర్గా వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తే కన్నా వాల్యూమ్స్ అనేది కూడా మనకే ఇంక్రీజ్ కావడం జరిగింది అనమాట. సో నాకు అనిపించింది క్లారిటీగా ఓకే, సో ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది. అంటే ఏదైతే షార్ట్ ట్రెండ్ ఉండిందో ఆ ట్రెండ్ వచ్చేసి ఇప్పుడు రివర్స్ అవుతుంది ఇక్కడ. సో మేజర్ సపోర్ట్ అనేది కూడా ఇక్కడ తీసుకుంటుంది. సో ప్రీవియస్ డే యొక్క లోన్ కూడా బ్రేక్ చేయలేకపోయింది అన్న ఉద్దేశంతోనే ఇక్కడ వాల్యూమ్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను మన ఇండికేటర్లు ఇచ్చిన ప్రకారము నేను బై పొజిషన్ ఇవ్వడం జరిగింది. కానీ నేను చెప్పిన టార్గెట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కు రీచ్ అవుతుంది అనేసి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ కనపడుతున్నది ఫస్ట్ టార్గెట్. ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు సెకండ్ టార్గెట్ నేను అక్కడ మెన్షన్ చేయలేదు, అప్డేట్ చేయలేదు అనమాట. ఫస్ట్ టార్గెట్ వరకు అప్డేట్ చేశాను. కానీ అనుకునే దానికన్నా మోర్ మూమెంట్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఇండికేటర్లో వచ్చేసి గోల్డ్ పైన ట్రేడ్ చేయొచ్చు, సిల్వర్ పైన ట్రేడ్ చేయొచ్చు, కరెన్సీస్ పైన కూడా ట్రేడ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇది 1:3, 1:5 రేషియోలో వచ్చేసి మంచి మూమెంట్ అనేది ఇస్తుంది. ఈవెన్ మీరు ఏమైనా గమనిస్తే కన్నా ఎస్టర్డే కూడా వచ్చేసి మనకు సిగ్నల్ వచ్చింది, ఒక జోన్ ఇక్కడ మీకు క్లారిటీకి వస్తే కన్నా ఒక పివోట్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ పివోట్ పాయింట్ వరకు ఖచ్చితంగా మూమెంట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో అంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ స్టాప్ లాస్, మొమెంటం అనేది ఎక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మనం కొన్ని కంపెనీలు కూడా రెఫర్ చేస్తున్నాను. అన్ని ఏ బుక్లు అనమాట, డెరైవ్ కానీ ఎక్స్క్లూజివ్ కానీ అలాగే ఇట్లా మంచి మంచి కంపెనీలు రెఫర్ చేస్తున్నాను. ఎక్స్క్లూజివ్ ఇక్కడ వచ్చేసి మీరు గమనించే లోకల్ డిపాజిట్ అనేది కూడా ఉందన్నమాట. అంటే ఈవెన్ ఐఎంపీఎస్ ద్వారా చేసుకోవచ్చు, నెఫ్ట్ ద్వారా చేసుకోవచ్చు, ఆర్టీఎస్ ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది ఇక్కడ విత్డ్రాల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. సో ఇలాంటి కంపెనీలు అనేది మనం రెఫర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి సపోర్టెడ్ కంపెనీలని నేను ఇక్కడ రెఫర్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం మీకు ఇంకా ఏదైనా నాలెడ్జ్ కావాలంటే ట్రైనింగ్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ట్రైనింగ్లో కూడా వచ్చేసి మంచి ఏంటి ఫోరెక్స్ అంటే ఏంటి, ఎందుకు అనేది కూడా మీకు డిరైవ్కి సంబంధించింది ఒక అకౌంట్ అనేది ఇక్కడ లింక్ ఇచ్చాను అనమాట. ఈవెన్ డిరైవ్లో కూడా వచ్చేసి మీరు వచ్చేసి డిపాజిట్ అనేది మనం ఇండియన్ రూపీస్లో యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, ఐఎంపీఎస్ ద్వారా చేసుకోవచ్చు, నెఫ్ట్ ద్వారా చేసుకోవచ్చు. ఈవెన్ ఫోరెక్స్ అంటే ఏంటి, హౌ టు ట్రేడ్ డిరైవ్ ఫోరెక్స్ అకౌంట్, హౌ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్ అని A to Z వచ్చేసి వీడియోస్ కూడా ఇక్కడ నేను అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఏదైనా నాలెడ్జ్ కావాలంటే ఈ వీడియోస్ని మీరు రెఫర్ చేస్తే మీరు ఒక క్లారిటీగా వస్తారనమాట. సో దీంతో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అనేది మీకు ఇక్కడ సజెషన్ జస్ట్ మార్కెట్ అనేది కూడా నేను ఇక్కడ రెఫర్ చేశాను. సేమ్ లైక్ దట్ ఎక్స్టెన్స్ మాదిరిగా ఇది ఉంటుంది అనమాట. సేమ్ లైక్ దట్ ఎక్స్టెన్స్ మాదిరిగా ఇది జస్ట్ మార్కెట్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మనం డైలీ 1 or 2 సిగ్నల్స్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాను, గోల్డ్ పైన, సిల్వర్ పైన, డిపెండ్ ఆన్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి. 100% మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మంచి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. నో నీడ్ టు పే సింగిల్ రూపీ, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ పైన నేను సజెషన్స్ అనేది ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్ రెఫర్ చేయండి. ఎవరైనా సరే ఫోరెక్స్లో ఇబ్బంది పడుతున్నాము అని థింక్ చేస్తే ఖచ్చితంగా నేను సపోర్ట్ ఇస్తాను మరి. ఓకేనా? థ్యాంక్ యూ మరి.